హరే రామ శ్రీరామ ఓ రామ రామ హరే రామ శ్రీరామ ఓ రామ 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 నామంబువ భగవన్ నామ శరణము ఏ శరణముల జోడు మా రామ నామము అటువంటి మల్లికార్జున ఏనాడు మాత్రము వచ్చిన పెద్దలు బ్రాహ్మణులు పురోహితులు ఏమంటా ఉన్నారు? మల్లికార్జున మీ తల్లి చేసిన ఆవు పాపం పోవాలంటే నువ్వు అశ్వవేగం చెయ్యాలి. అశ్వవేగం అంటే వట్టి మాటలు కాదయ్యా, నీవు మాత్రం అటువంటి మనగా ఈ అశ్వవేగం లోపల 7 భట్టరాజులు కవిత్వం చదవాలి, 12 మంది బ్రాహ్మణులు ఓము కాలవాలి, 101 ముని జపం చెయ్యాలి. నువ్వు జపం చేస్తూ ఉంటే అటువంటి ఊళ్ళ పండి ప్రజలు ఉరికేస్తారు, పల్లెల పండి ప్రజలు పారేస్తారు, కాశయ్యలు కదిలేస్తారు, తిరుపతి అయ్యలు తిరిగేస్తారు. అచ్చిన అయ్యలకు ఆవుదానం గోదానం అన్నదానం వస్త్రదానం చెయ్యాలి. నీవు ఓము గుండం మీద కూర్చుండి శివ శివ అంటే చిత్ర పిడుగులు కూలాలి, ఓము హోము అంటే ఒర్రలూటం ఉట్టాలి. నీ ఓంకార శబ్దానికి కిందెల్లో కలిమిదెల్లో కల్వచ్చలో కమాండోలో కొంగలోకం జగలోకం దర్శముల్లో కాల్తాపారం 4 కాణాలు 8 రోకులు పడ్డాలు ప్రాండాలు సట్టేరు సముద్రాలు నల్లెడు వంగాలి. భూలోకం ఊగాలే, వైకుంఠం కదలాలి, వైకుంఠం లోపల 6 గొట్టాలు 3 గొట్టములు వంగలి 4 ఆచరమంతులు 70 గొట్ట దేవాస్తవం సుర 33 గొట్ట దేవతలు విష్ణు బ్రహ్మ కైలాసం వచ్చి శంకరునితోటి మొరబెట్టుకుంటే అప్పుడు ఆ లోకాల శంకరుడు మాత్రం అటువంటి మనగా త్రిమూర్తులు 3 అత్తరయ్యా. ఆ 3 వచ్చి 3 దేవతల పాదం పట్టుకుంటే ఆ పాదంతో ఆవు పాపము వైకుంఠం పోవు. ఎంతమాట పెద్దలు పురోహితులు చెప్పేటలకు భగవంతుడు మళ్ళీ గుండెలు కుబిళ్ళు పడినాయి, కార్యాలు చల్లు పడినాయి, పిక్కలు వీధులు కొన్నాయి. తమ్ముడారా తమ్ముడారా నా తమ్ముడా తమ్ముడా సంగన్నరారా నా తమ్ముడా తమ్మి 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 నేను కొత్తగానే కట్టుకున్నా నా తమ్ముడా కొల్లపోడి పట్టమూరా నా తమ్ముడా 7 మానవ దగ్గర 7 రూపాయలు అప్పు తెచ్చి కొల్లపురి పట్టం కట్టుకుంటే వీర తమ్ముడా. చేతులు కొత్తలేదు నా తమ్ముడా, ఎంత చేస్తామురా మళ్ళీ భగవంతుడు మల్లన్నకు మాత్రం ఓటవంటి ఏనాడు అడ్డుల పిల్లగాడు సంగన్న ఏమంట చెబుతుండు? అన్నా కొడితే పులిపిల్ల లేకపోతే పరిపిల్ల ఉంటే ఊరుకు పెద్ద సత్య కాడుకు పెద్ద మలిపి పెట్ట మసిపొట్టు కాదు, తూడిచిపెట్ట ఊది పొట్టు కాదు, సత్య పొలం అని బొక్కలు కావు. మరి ఆనాడు కొల్లాపురి పట్టం కట్టుకుందామంటే 7 రూపాయలు ఇచ్చిన మానిమామలు ఇయ్యల్ల మాత్రం అటువంటి ఇల్లు కట్టించినోడు ఇళ్ళల్లో కోతున్నట్టుకి ఖర్చు పెట్టకపోతాడా? మరి అమ్మయ్య పాదోళ్ళైన మానవాళ్ళు బద్దవత్తు ఉండాలని ఎందుకంటే పెద్దలు చెప్పిర్రన్నా. మనకు ఎక్కడే వల్లేరు, మనకు ఢిల్లీకి రాజులు కళ్యాణానికి దేశాలు మానమావలే బంధువులు మనకి ఇక మామల దగ్గర కొదామనేటలకు భగవంతుడు నారాజు వల్ల అడ్డుల పిల్లగాడు సంగన్న పాకలు గుర్రాలు బయట గుంజి 4 గళ్ళు కడిగి నాగటద్దం వేసి ఓపురం చుట్టూ ఉలిగజ్జ పేర్లు గుర్రం సిద్ధం చేసిండ్రే. గుర్రం ఏదో దేవుడు మల్లయ్యా గోపిచ్చే రోజు కవట్టేనా మడ తండ్రులు దండవట్టేనా కొడ దెబ్బాలే లేపవట్టేనా గుర్రం పోతాది గుర్రు పోతాడు తన్నా పనివీల చేతిరి వచ్చాము గర్వనాది కారణ పడివీరా వనాది ఆఖరికి జరిగిన అడవిల దేవుడు యాగమ పచ్చోలే కొంటాలెక్కేను కొండలు దిగేను గుట్టాలెక్కేను గుట్టలు దిగేను కర్మయామ డబ్బు 2 గంటలో పట్టాస్తున్నాడు భగవంతుడు అడ్డుల పిల్లగాడు సంగన్న. కళ్యాణంలో కాలు పెట్టేనా దేవుడొచ్చే రగటైతేనా దేశమెల్లారో ఎలుగులున్నాయా
మండలాలు వెలుగులున్నాయా భగవంతుడు ఎలుగులు ఇక్కడ కళ్యాణపురి పట్టం కాంతి ఎదుగుతుంటే కళ్యాణపురి పట్టం మీద రాజుల కచేరి మీద 7 మానే మామలున్నరే 7 మామలే అమ్మా ఆ భగవంతుని ఏనాడు మాత్రం వెలుగులు మానే మామలకు జోకిందో రారా శంకర్ పోరాముదాము ఏమిరా అని చెప్పి చూసేటళ్ళకు అటువంటి 7 మానే మామలు ఏమంటున్నారు మరి మన అక్క కొడుకులు మన అల్లుడు మల్లయ్య కొల్లపురి పట్టంలో ఇల్లు కట్టుకుంటూ పల్లె కట్టుకుంటూ మన అల్లుడు మన కళ్యాణం చేరవస్తుండు తమ్మి మరి అల్లునితోటి అణువులంటే అపకారం మినువులంటే మిపకారం మరి అల్లునితోటి ఏకు మాట్లాడితే దో అంటాడు దో మాట్లాడితే తేనంటాడు అల్లునితోటి మాత్రం ఇక మనం అతి జాగ్రత్తగా ఉండాలి మరి అచ్చెండు మరి అల్లుడు అని ఎరంబాయిలు బింబాయిలు తోడుకొమ్ములు జాయిలతోటి కాసం బాగా తోటలో ఉన్న అటువంటి అల్లుడు మల్లయ్యను అడ్డోళ్ళ పిల్లగాడ సంఘాలను ఎదుర్కొన్నారు అగో రారాజు మల్లయ్య కేసిర్రు ఎండి శివాసనము అడ్డోళ్ళ పిల్లగాని కేసిర్రు రాగిరచ్చ అగో రచ్చ మీద పిల్లలమ్మా మామలతోటి సమానం కొలువు తీరు కూసుంటున్నాడు మల్లారెడ్డి కూసుండగానే 7 మానే మామలట ఓ అల్లుడా మల్లికార్జున మరి కొల్లాపురి పట్నం అంతా కుశలమేనా ఏమంట అడుగుతున్నారు మానే మామలు మా అక్క నీలవ్వ మంచిగున్నాదా మంచిగున్నాదా బావహారిరెడ్డి మంచిగున్నాడా మంచిగున్నాడా మా 6 అల్లుళ్ళు మంచిగున్నారా మంచిగున్నారా మా 6 బిడ్డలు మంచిగున్నారా మంచిగున్నారా ఎటు పోతున్నావు అల్లుడని ఓ అల్లుడని ఓ అటువంటి 7 మానే మామలు ఏనాడు మాత్రం మా అక్క మంచిగుందా మా బావ మంచిగుందా అంటే భగవంతుడు మళ్ళీ ఎక్కడ లేరు కోపం అంతున్నదే ఓరి మామలారా అచ్చిరాక తలిగనే అక్క మీ అక్క అయిపోయిన బావ మీ బావ అయిపోయిన అల్లుళ్ళు మీ అల్లుళ్ళు అయిపోయిన బిడ్డలు మీ బిడ్డలు అయిపోయిన నేను ఒక్కొని ఎద్దడైపోతున్నా మామలారా అని చెప్పి అటువంటి పాకులున్న పల్లె ముందు పోతుండు భగవంతుడు ఆ పల్లె ముందు ఒకని అడ్డొల్ల పిల్లగాడ సంగన్న అటువంటి మనగా గైకున్నాడు భుజం మీద సై పెట్టిండు అల్లే పోగొట్టుతాడు అన్నా అణువులంటే అపకారం మినువులంటే మిపకారం రాకు రమకారం ఉంది మాకు మమకారం ఉంది అన్నా కోపానికైతే మంచిగా లేదు బండ కింద సెయ్యిరికినట్టుంది మనది మామల దగ్గరికి మనం ఏమిటి కదంటే అర్థించడానికి వచ్చినాము ఆర్తోరంటే పోరం ఉండకొడక అంటారు అని చెప్పారంటే పుట్టడు కోపం కడుపులో పెట్టుకోండు పుట్టడు కోపం కడుపులో పెట్టుకున్నాడు అటువంటి వనగా కుంగదొక్కుకొని ఏమంట ఉన్నాడే మామలారా మీ అక్క మంచిగానే ఉంది మీ బావ మంచిగానే ఉంది మీ అల్లుళ్ళు మంచిగున్నారు మీ బిడ్డలు మంచిగున్నారు మరి అల్లుడా వాళ్ళ ఎటు పోతున్నావు అని ఎటు అని డల్లకు మామలారా ఏదో మీ పుణ్యవారు చెప్పి 7 రూపాయలు ఆనాడు మీరు అప్పు 6,000 అరకబండి 3,000 బురకబండి బండికి 2 మనసులు ఇస్తే అటువంటి మనకి అగ్గివారిని కొల్లపూరికి ముగ్గు పోసుకున్నా ఒడుగులు కొట్టి ఊళ్ళు వందిన పల్లేరు నుంచి పట్టాలు కట్టిన ఎప్పటోలే కొల్లపూరి మల్ల కట్టుకున్న నడివుల్లే రాజుల కచ్చీరు కట్టిన అగో కచ్చీరు కట్టిన మామలారా వెనకట వెళ్ళిపోయిన కొల్లపూరి ప్రజలంతా మళ్ళా అటువంటి పనిగా ఇల్లు నిండుకున్నారు అగో 4 దిక్కుల నందయ్య దియ్యలు పెట్టిన నడువ కాన దియ్యలు పెట్టిన ఆ వెనకట వెళ్ళిపోయిన పదలంతా కొల్లాపురి పట్టణం నిండుకున్నారు 7 బ్రాహ్మణులు పిలిపించి నేను పంచాంగం చూపెట్టిన మరి వచ్చిన 16 ఎన్ని రోజులు గోడల పొంటి అడక తింటారు నీడల పొంటి పంటారు అగో ఇళ్ళకు ఎటు ముహూర్తం కావాలి కచ్చీరుకు నాకు పట్టాభిషేకం కావాలి అని చెప్పి ఎటువంటి మనగా నేను ఏనాడు మాత్రం పంచాంగం చూపెట్టినో ఆ పురోహితులు ఏమంట చెప్పారు ఓ మల్లారెడ్డి సోదరి ఈ భాద్రపద మాసం లోపల వచ్చే శుక్రవారం చక్కని గడి ఉన్నదయ్యా కోడుకు తాళ్ళకేమో కూరాళ్ళు పెట్టాలి 1 గంట మెట్టు మధ్యాహ్నం పళ్ళ కచ్చీరుకు నీకు పట్టాభిషేకం అని చెప్పిండ్రు
మామలారా మరి ఢిల్లీకి రాజులు కళ్యాణానికి దేశాయిలు మీ దగ్గరికి శాఖలోని తోలుతా శాఖలోని తోలితే ఏమనుకుంటారు అబ్బా చూసినవా మల్లిగాడు పల్లె కట్టుకోంగ పట్టెలైపోయిందా ఊరు కట్టుకోంగ దొరైపోయిందా మా రాజాక రాజుల దగ్గరికి శాఖలోని తోలుతావా అని అంటారు శాఖలోని తోలితే శాఖలోడు అంటారు మంగళోని తోలితే మంగళోడు అంటారు ఎవరిని తోలే కానీ మామలారా మర్యాద దక్కదు అని మిమ్మల్ని చూసినట్టుంటది మందలిచ్చినట్టుంటది మాట మాట్లాడినట్టుంటది వార్త చెప్పినట్టుంటది అని నేనే వచ్చిన ఓ మామలారా ఓహో అల్లుడా మరి ఎన్నడు పోతున్నారు నేనే శుక్రవారం నాడు పోతున్నాం అని చెప్పని శుక్రవారం నాడు పోతున్నావా అల్లుడా మళ్ళీ రెడ్డి మేము శనివారం నాడు వస్తాం పో మామలారా మేము శుక్రవారం నాడు ఇళ్ళకి పోతున్నామే అదే కదా అల్లుడా నేను శనివారం నాడు వస్తాము మామలారా శుక్రవారం నాడు మేము ఇళ్ళకి పోతే వచ్చిన బాంధవులు అందరూ అటువంటి అన్నం తింటారు శుక్రవారం నాడు ఇళ్ళకి పోతే పండుగ అంటే ప్రవచనం ఉంటుంది ప్రవచనం లోపల భోజనాలు పెడతాం ఆ భోజనాలు తింటే తెల్లారి శనివారం వచ్చి అగో తిన్నా ఇస్తారు మా పాలేరు పెట్ట మీద ఎత్తే పెట్ట మీద ఇస్తారు పెరళ్ళలో పోయేస్తారా ఓ మామలారా ఓ అల్లుడా నువ్వు గట్లా అంటున్నావా ఇవాళ ఏమారో పోయి ఇవాళ శుక్రవారం నువ్వు ఇళ్ళకి పోయేది ఇవాళ దినం శుక్రవారం నువ్వు ఇప్పుడు పోతే మేము తెల్లారితేనే శనివారం నాడు అత్తము అక్కడ పచ్చని మధ్యలో ఇచ్చ తోరణాలు ఆలుడు మల్లయ్య కొల్లాపూరి పట్టం కట్టుకున్నాడు కొత్తగా ఇళ్ళకి ఒకటి ఉంది కదా అని చెప్పి రేపు తెల్లారి అత్తున్నప్పమ్మా నానే ఎంత మంచివారు మీరు మామలారు ఎంత మంచివారు మీరు మామలారా పోతున్న నేను మామలారా అరిగడ్డియాము లాంటి వారు మీరు పసిలాగే లాంటి వాడిని మామలారా తింటే బుక్కేడు తింటా మామలారు నేను ఒప్పుంటే వంట ఓనే మామలారా ఇక అప్పు ఉంటే కట్టిపోను మామలారు ఓ అల్లుడా పోతున్నట్టు కొల్లపూడితో గడ్డుంటే గిట్టుపోతున్నావు ఏందయ్యా మా కళ్యాణపురికి అని ఓహో మామయ్య పోతున్నా గాని ఒక్క ముచ్చట మామ ఏం ముచ్చట అంటవా మామ మరి మేము ఇళ్ళకి పోతున్నాం అక్క మీ అక్కాయ్ బావ మీ బాబాయ్ అల్లుళ్ళు మీ అల్లుళ్ళాయ్ బిడ్డలు మీ బిడ్డలు అయిరి మీ అవ్వయ్య అయితే బతుకుర్రా లేదే బతుకున్నారు కదా ఓహో మామలారా మరి కొల్లాపురి పట్టం కట్టుకుంటున్నా అని చెప్పి అటువంటి మరిగా తాత దచ్చకుడు అమ్మ ఔరగానే అమ్మ ఔరగానే తాత దగ్గరకు పోతుంది ఏవో ముసలయ్యా నా బిడ్డ కొత్తగా కట్టుకుంది కొల్లాపురి పట్టం ఇల్లు కట్టుకుంది పల్లె కట్టుకుంది నా అల్లునికి దోతులు చూడ నా బిడ్డకు 10,000 కాదు 1,00,000 రూపాయలు ఓని పట్టు సీర అని చెప్పి మా అవ్వయ్యకు మీ అవ్వయ్య తెస్తారు మీ 6 బిడ్డలు మా అన్నగాళ్ళకి ఇచ్చిర్రు మరి అత్తలేమో బిడ్డలకు సీరియల్ తెస్తే మరి మా అన్నలకేమో మీరు మామలు తెస్తారు నేను ఉన్నాన్ని ఒక్కొని మామ మీరు తెత్త అంటేనేమో ఊకుంటా లేకపోతే పోయేటి వల్ల ఏమన్నా మడిగ కనిపిస్తే మడిగ మీద కొంట పోతా ఏమాత్రం ఇక్కడనే చెప్పుండ్రి ఓ మామలారా తెత్త అంటేనే ఊకుంటా లేకపోతే పోయేడుతో వల్ల మడిగ మీద కొనుక్కొని పోతాని నాడు రాజు మల్లికార్జుడు ఈ మాట మాట్లాడారా గడగడ గడగడ గాత పెట్టిరే మానవాలేమో ఏమని మాటలంటారు జ్ఞానమామలాటో ఏమి రాలుడా మల్లయ్య ఎక్కడ పుట్టినవు ఎక్కడ పెరిగినవు నీకు పురుడు చేసిన పుట్టెంటికలు తీసినవు నువ్వు ఇల్లు కట్టుకుంటా పల్లె కట్టుకుంటా అంటే ఏడగలగలిపోతా రూపాయలు అప్పించినవు ఇయ్యాల నువ్వు ఇంత పెద్ద అని అయిపోయినవా నిండు కొలుము లోపల రాజాక రాజులల్లా మమ్మల్ని రాని మాటలు రాని మాటలు అంటే వాళ్ళుడా నీ ఇళ్ళకు పోయేటి నా అల్లుడాను కనసోపి సాగంతాను నా అల్లుడాను
ఊళ్ళల్లో పోయేటి ఖర్చు ఎంతో ఖర్చు మీ సాగు ఎంత ఇటు 8 రోజులు అటు 8 రోజులు 16 రోజుల దాకా పచ్చని పందిరి కాడికెళ్ళి అటువంటి అన్నం గాని అన్నదానం గాని అవతారం గాని భావన ఎక్కించే కట్టం కాడికెళ్ళి పన్ను కింద వేసుకునేటి భాగవక్క కాడికెళ్ళి ఖర్చు మేము పెట్టుతాము అయ్యలుడాను ఖర్చు మేము పెడతాం పోయి మాయి మల్లయ్య మావా ఏమిటిదంటే రేపు పొద్దుగాల అత్తుర్రు ఇటు 8 రోజులు అటు 8 రోజులు 16 రోజులు పన్ను కిందేసే భాగవక్క ఖర్చు కాడికెళ్ళి మీరే పెట్టుకుంటారా వినరు మామలారు ఓ మామలారా